అందరికీ నమస్కారం అండి. అహంకారం నవల 6వ భాగాన్ని చదువుతున్నాను. ముందుగా మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. కథలోనికి వెళితే ధనుంజయ్ బాధగా ఆమె అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆప్యాయంగా ఆమెను ఎదకు హత్తుకున్నాడు. సుచిత్ర మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. అతని కంఠం, ఆ పలికే తీరు, ఆ స్వరంలో పెళ్ళుబుకే 1000 భావాలతో నిండిన మృదుకంపన గుర్తించగానే ఆమె హృదయం లయతప్పింది. అతనికి దూరంగా వచ్చేసి తను తప్పు చేయలేదు. సామరస్యంతో తనని అవగాహన చేసుకునే అవకాశాన్ని అతనికి ఆమె ఇచ్చింది. ఇతనిలోని ఈ మార్పు చాలు భగవాన్, ఇంతకు మించి నేనేమీ కోరను. మనస్సులోనే భగవంతునికి జోహాలు అర్పించి కళ్ళు మూసుకుని అతని గుండెలో గువ్వలాగా ఒదిగిపోయింది. రిక్షా డాక్టర్ గోవిందరావు డిస్పెన్సరీ ముందు ఆగింది. ధనుంజయ్ డాక్టర్ గారు అంటూ సుచిత్రను చేతుల్లోకి తీసుకుని లోనికి హడావిడిగా వెళ్ళాడు. అతని గొంతు, అతను పిలిచే ఆరాటం చూసి వింటున్న నర్సులు చెప్పగా డాక్టరు ఎదురొచ్చి సుచిత్రను టేబుల్పై పడుకోబెట్టించి టెస్టును చేశారు. బాగా నొప్పిగా ఉన్న చోట నర్స్ చేత ప్లాస్టర్లు వేయించి ఇంజెక్షన్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి, మీరు చాలా అదృష్టవంతులు, ఆమెకు కాలు ఫ్రాక్చర్ కాలేదు, ఈ మందులు వాడండి, రాత్రి ఫీవర్ తగిలినా కంగారు పడద్దు, నోట్ చేసి ఉదయం మళ్ళీ తీసుకునండి అంటూ మందులు వాడే విధానాన్ని చెప్పాడు. ఆయన పేరు రాసుకునేటప్పుడు తాము భార్యాభర్తలమని వివరాలను చెప్పి తెలియజేసి ఫీజు చెల్లించి సుచిత్రను తీసుకుని మరలా ఆ రిక్షాలోనే బయలుదేరాడు ధనుంజయ్. సుచిత్ర అంతా వింటూ అంతా తెలుసుకుంటూ మౌనంగా ఉండిపోయింది. అడ్రస్ చెప్తావా, నా రూమ్కి తీసుకుని వెళ్ళిపోనా, సందేహంగా చూస్తూ అడిగాడు ధనుంజయ్. సుచిత్ర అడ్రస్ చెప్పింది. ఆమె ఇంటిని మరో 15 గంటలో సమీపించింది రిక్షా. ధనుంజయ్ రిక్షావాలాకు డబ్బులిచ్చి సుచిత్ర వారిస్తూ ఉన్నా వినకుండా భుజానికి లేవనెత్తుకుని వెళ్ళి మెట్లను ఎక్కి తలుపులను తోశాడు. రవిచంద్ర ఏడుస్తూ చుట్టూ ఉన్న ఆత సామానంతా చిందరవందర చేసేస్తూ ఉన్నాడు. వర్ధనమ్మగారు వాణ్ణి సముదాయించడానికి ఆగుతూ ఆపుతూ కష్టపడుతూ ఇబ్బందిగా పాలు కలుపుతూ ఉంది. ఎవరైనా భుజాన వేసుకుని హఠాత్తుగా గుమ్మంలో ప్రత్యక్షమైన ధనుంజయ్ని చూసి దిగ్భ్రాంతురాలైపోయింది ఆవిడ ఒక్కసారిగాను. కళ్ళతోనే అంతా గాలించిన ధనుంజయ్ సుచిత్రను బెడ్రూమ్లోనికి తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు జాగ్రత్తగా. హడావిడిగా లేచి వచ్చిన వర్ధనమ్మగారు, ఏమైంది నాయనా, కంగారుగా అడిగింది. ఏమీ కాలేదు, కొద్దిగా కాలు స్లిప్ అయ్యి ఆఫీస్ దగ్గర పడిపోయింది, అంతే, మీరేమీ గాబరా పడకండి, కొంచెం వేడిగా ఏదైనా ఇవ్వండి, అక్కడే ఉన్న కుర్చీలో అలసటగా కూలబడుతూ అన్నాడు. వర్ధనమ్మ గబగబా లోనికి పరిగెత్తింది. ఆవిడకి కాలు చెయ్యి ఆడటం లేదు. హఠాత్తుగా ధనుంజయ్ రావటం ఆవిడ్ని పూర్తిగా కన్ఫ్యూజ్ చేసి పారేసింది. 10 పారపోసి 4 ఎత్తిపెట్టి మొత్తానికి ఎలాగో 2 కప్పులతోటి హార్లిక్స్ కలిపి తీసుకొచ్చింది. ఇద్దరికీ ఇచ్చింది. అప్పటికే కొడుకుని ఎత్తుకుని ముద్దులాడుతూ ఉన్నటువంటి ధనుంజయ్ కప్పును అందుకున్నాడు. సుచిత్ర మెల్లగా అతి కష్టం మీద లేచి హార్లిక్స్ తాగింది. తండ్రి చేతిలో నుంచి మెడ మీదకు ఎక్కాడు రవిచంద్ర. వాడికి అక్కడ కూర్చుని ఊగటం, గుర్రం తోలటం అంటే మహా ఇష్టం. అలా వర్ధనమ్మగారే అలవాటు చేసింది. వాణ్ణి ఆడిస్తూనే హార్లిక్స్ తాగి కప్పు కింద పెడుతూ వర్ధనమ్మగారిని కుశల ప్రశ్నలు వేశాడు ధనుంజయ్. ఆవిడ మొహం విప్పారింది. ధనుంజయ్ చాలాసార్లే వచ్చాడు సామర్లకోట, కానీ ఆ వచ్చేది కేవలం సుచిత్ర కోసం మాత్రమే, మీకోసం కాదు అన్నట్టుగా అసలు ఎవ్వరినీ పలకరించేవాడే కాదు. పెద్దవాళ్ళు చాదస్తం కొద్దీ యోగక్షేమాలు విచారిస్తే కూడా అంతా చికాగ్గానే సమాధానాలు ఇచ్చేవాడు. అలాంటి వాడు ఇలా మారటం ఆవిడ్ని ముగ్ధురాల్ని చేసింది. కుతూహలం పట్టలేక, అమ్మాయిని ఎప్పుడు కలుసుకున్నావు, ఆరాగా చూస్తూ ప్రశ్నించింది. అయితే సుచిత్ర మీకేమీ చెప్పలేదా, ఆశ్చర్యంగా మొహం పెట్టాడు అతను. భార్యాభర్తలను ఇద్దరిని మార్చి మార్చి కళ్ళు విప్పార్చి చూసింది ఆవిడ. నేను సుచిత్ర మున్సిపల్ ఆఫీస్లోనే పనిచేస్తూ ఉన్నాం. మామయ్య గారి సహృదయం నాకు గవర్నమెంట్ జాబ్ని ప్రసాదించింది. నేను ఏ సెక్షన్లో సుచిత్ర కింద
టైపిస్టుగా 2 నెలల నుంచి పనిచేస్తూ ఉన్నాను అన్నాడు అతను. ఏమిటి ఆవిడ అప్రతిభురాలైపోయింది. నిజమేనా అన్నట్టుగా సుచిత్ర వంక కొర్రగా చూసింది. సుచిత్ర అపరాధిలాగా ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంది. 2 నెలల నుంచి అబ్బాయి నీ దగ్గర పనిచేస్తూ ఉంటే మాత్రం నాకు చెప్పలేదే తల్లి. ఇదేమి చోద్యం? ఒకే ఊళ్ళో ఒకే ఆఫీసులో ఎడముఖం పడముఖంగా ఉండటమా? నీకు అసలు ఉన్న కొద్దిమతి కూడా పోయింది. అబ్బాయి కలుసుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళలేకపోతే ఏం చేసేదానివట? నాకు ఆ కబురు కాకరకాయ ఏమీ తెలీదు. నీ అంతటా నువ్వు వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉండటమేనా? చివాట్లు వేస్తూ అందావిడ. దేశం ఏమీ గొడ్డుపోలేదు పెద్దమ్మ. ఆ మాత్రం సహాయం మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా చేస్తారు రెక్లెస్గా అంది సుచిత్ర. ధనుంజయ్ మనస్సు చివుక్కుమంది. చాలే సమ్మడం. చదవేస్తే ఉన్నమతి పోయిందని చేసిన దానికి కృతజ్ఞత లేకపోగా మళ్ళీ ఇదో మాట దీర్ఘం తీసిందావిడ. నేను చేసిన పని ఆమె కృతజ్ఞత కోసం కాదు కదా అత్తయ్య గారు. ఇది భర్తగా నా బాధ్యత అంతే. సుచిత్ర గతాన్ని మర్చిపోలేకపోతోంది. ఆమెను నొప్పించకండి. ఏనాటికైనా ఆమె నన్ను అర్థం చేసుకుంటుందనే ఆశతోనే జీవిస్తున్నాను. ఆ తీపి ఊహ చెదిరిపోతే నా బతుకు శూన్యం అయిపోతుంది. దయచేసి సుచిత్రను ఈ విషయంలో ఏమీ అనకండి ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు ధనుంజయ్. సంభ్రమాశ్చర్యాలతోటి స్థాణువే అయిపోయింది ఆవిడ. ధనుంజయ్లో ఆ మార్పు ఆలస్యంగా వచ్చినా కోటేశ్వరరావు గారి ఆశయం నెరవేరబోతోంది. ఆ క్షణం ఆవిడ కళ్ళల్లో అశ్రుపూరితాలుగా మారిపోయాయి. సుచిత్ర వెనక్కి వాలి దిండులో తలదాచుకుంది. కొద్దిగా చారు అన్నం పెట్టండి సుచిత్రకి, నేను మళ్ళీ 1 గంటలో వస్తాను అంటూ లేచాడు ధనుంజయ్. ఎక్కడికి నాయనా? తను లేస్తూ అడిగింది ఆవిడ. భోజనం చేసొస్తానండి మెట్టు దిగేస్తూ అన్నాడు. ఇంకా నయం, ఇక్కడ నేనున్నది ఎందుకని? నేను చూస్తూ ఉన్నాను. ఇక్కడే తిందు గాని నా మాట విను. వెళ్ళకై నాయనా వారించింది ఆవిడ. తల తిప్పి గదివైపు చూస్తూ క్షణం ఆగి నిరాశగా నవ్వుతూ, క్షమించండి అత్తయ్య గారు, సుచిత్ర పిలిచేంత వరకు ఈ ఇంట్లో చేయి కడగదలుచుకోలేదు అనేసి చరచరా వెళ్ళి చీకట్లో అదృశ్యమైపోయాడు అతను. సుచీ, ఇది నీకేమైనా మర్యాదగా ఉందా? అతనంత సాయం చేస్తే భోజనం చేయమంటాం కూడా నొప్పితోచిందా నీకు? అసలు నాకు తెలియగలుగుతాను, ఈ మొండితనం ఎక్కడ నేర్చుకున్నావే? ఎవరిని ఉద్ధరించేందుకు నీ తెలివిదాట్లన్నీ? మండిపడ్డారు వర్ధనమ్మ. ఇంకెవరిని ఉద్ధరిస్తాను? అతన్నే. నువ్వు ఊరికే వర్రి అయిపోకు. ఎక్కడికి పోడు, ఏమీ అయిపోడు. భార్య అంటే ఏమిటో ఆ పెద్ద మనిషికి పూర్తిగా తెలిసి రావాలి. పళ్ళ బిగువున అంది సుచిత్ర. వర్ధనమ్మ బుగ్గల్ని నొక్కుకుంది. దాదాపు 9 కావస్తూ ఉండగా వచ్చాడు ధనుంజయ్. తలుపు తీసి వెళ్ళి మడత మంచం మీద నిద్రపోతూ ఉన్న రవిచంద్రను సోఫా మీదకు మార్చి మంచం తీయబోయింది వర్ధనమ్మ. అదెందుకు? కుర్చీ తీసుకుని వెళ్ళి సుచిత్ర మంచం దగ్గర వేస్తూ అడిగాడు. నీకు గదిలో వేస్తాను అందావిడ. నేను పడుకునేందుకు రాలేదండి, జ్వరం నోట్ చేసి డాక్టర్కి చూపించడానికి, అలాగే టైం ప్రకారం మందులు మింగించాలి, మీరు పడుకోండి అన్నాడు నిరాశగా నిట్టూరుస్తూ. వర్ధనమ్మ కప్పుతోటి హార్లిక్స్ కలిపి తీసుకుని వచ్చిచ్చింది. ఆవిడను బాధపెట్టడం ఇష్టం లేక తాగేశాడు. ఫ్లాస్క్ తీసుకొచ్చి మంచం దగ్గర పెట్టి వెళ్ళి గది గుమ్మానికి జారబడి కూర్చుందావిడ. 7 గంటలకే చారు అన్నం తినేసిన సుచిత్ర బాధ తెలియకుండా చేసినటువంటి మత్తు ఇంజెక్షన్ ప్రభావంతో గాఢంగా నిద్రపోతోంది. జేబులో నుంచి థర్మామీటర్ తీసి బలవంతంగా ఆమెను లేపి జ్వరాన్ని నోట్ చేసుకున్నాడు అతను. ఉంది. బాప్రే, అతని చెయ్యి గుండెల మీదకు వెళ్ళింది. మందు మింగించి ఆమెను పడుకోబెట్టి దుప్పటీని కప్పాడు. వర్షం మళ్ళీ మొదలైంది. చలిచలిగా ఉంది వాతావరణం. మీరు వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటానుగా, మళ్ళీ రేపు బోలెడు చాకిరీ ఉంటుంది అన్నాడు వర్ధనమ్మ గారిని ఉద్దేశించి. అతని బలవంతంతో వెళ్ళి రవిచంద్ర పక్కనే మేను వాల్చిందావిడ. ఆవిడకు బాగా నిద్ర పట్టిందని తెలిసాక లేచి వెళ్ళి సుచిత్ర పెట్టెను తెరిచి చీరల్ని జాగ్రత్తగా బయటకు తీసి పెట్టంతా శ్రద్ధగా వెతికాడు. 5 నిమిషాల తర్వాత అతని శ్రమ ఫలించింది. అడుగరలో భద్రపరిచి కనిపించాయి ఉత్తరాలు. ఉత్సాహంగా కుర్చీలో కూలబడి వాటిని శ్రద్ధగా చదవటం మొదలుపెట్టాడు. కోటేశ్వరరావు గారి లెటర్ చదవగానే ఆయన తనను అర్థం చేసుకున్న దాంట్లో
వీసమంతా కూడా సుచిత్ర అర్థం చేసుకోలేనందుకు అతని మనస్సు బరువెక్కిపోయింది. అనుభవజ్ఞుడైనటువంటి ఆయన మాటలు ఎంత యథార్థమో, తనని ఎంత బాగా అర్థం చేసుకున్నారు, ఎంత బాగా అంచనా వేశారు. ఆయన చెప్పిన మాటల్లో కూడా విశ్వాసం నశించిపోయిందా సుచిత్రకి, లేక తనని పరీక్షిస్తోందా? అతని భృకుటి ముడుచుకుంది. తర్వాత శకుంతల లెటర్ తెరిచి చదివాడు. సుచిత్రకి శకుంతలకు కనెక్షన్స్ బాగా ఉన్నాయి, కానీ తనకి సుచిత్ర అడ్రస్ చెప్పకుండా బాధించింది శకుంతల. ఆమె మీద వచ్చిన కోపం వ్యక్తిగత రహస్యాలు చదవగానే చల్లారిపోయింది ధనుంజయ్కి. ఆ లెటర్ విపరీతంగా నచ్చేసింది అతనికి. మడిచి జేబులో పెట్టేసుకున్నాడు దాన్ని. మిగిలిన వాటిని యథాస్థానంలో ఉంచేసి అనుమానం కలగకుండా ఒక్కొక్క చీరను పొందికగా సర్దిపెట్టి మూసి వెనుదిరుగుతూనే నిటారుగా అయిపోయాడు. ఏం చేస్తున్నారా పెట్టి దగ్గర? బలవంతాన కళ్ళు తెరుస్తూ మత్తుగా అడిగింది సుచిత్ర. ఉత్తరాలు చూశాను. బుద్ధిమంతుళ్లాగా నేరాన్ని ఒప్పేసుకున్నాడు. సుచిత్ర ఉలిక్కి పడింది. శకుంతల ఉత్తరం నా దగ్గరుంది, భద్రంగానే తెస్తానులే కొంటెగా నవ్వాడు. సుచిత్ర వదనం ఎరుపెక్కిపోయింది. అసలు ఎందుకు తీశారు? ఒకళ్ళకు వచ్చిన లెటర్స్ చదవటం సభ్యత కాదని తెలియదా మీకు? కోపంగా లేచి దిండును ఆనుకుని కూర్చుంది. ఆమెను మత్తు వశపరుచుకోవటానికి మళ్ళీ ప్రయత్నం చేస్తోంది. ఆగ్రహం అంతకన్నా ఎక్కువగా వచ్చి ఆక్రమించి రెచ్చగొడుతూ ఉంది. ఆ రెండింటికి మధ్యలో యుద్ధం ప్రారంభమైపోయింది. భార్యాభర్తలకు వర్తించవు ఆ పదాలన్నీ. నన్ను అడిగితే ఎలాంటి రహస్యాలు ఆ ఇద్దరి మధ్యన ఉండకుండా ఉండాలి అంటే ఇదే మంచి పద్ధతి. వచ్చి బుద్ధిగా కుర్చీలో కూర్చున్నాడు కులాసాగా నవ్వుతూ. భార్యాభర్తలు, అసలు ఆ పదాల అర్థాలు కూడా మీకు తెలుసా? నిరసనగా చూస్తూ వ్యంగ్యంగా నవ్వింది. ఒకప్పుడు తెలియని మాట నిజమే, ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను. భార్య అంటే కేవలం సుఖాన్ని ఆనందాన్ని ప్రసాదించే ఆట వస్తువుగా భావించి అనుభవించిన రోజులు ఇప్పటికీ గుర్తుకు వచ్చినప్పుడల్లా నన్నెంత చిత్రహింసలు చేస్తున్నాయో నీకు తెలియదు చిత్ర. మూడు ముళ్ళు వేసి ఇంటి జ్యోతిగా తీసుకొచ్చిన స్త్రీమూర్తిని తండ్రిగా, అన్నగా, స్నేహితునిగా, సేవకునిగా, బిడ్డగా, భర్తగా, ప్రియుడిగా ఆదరించి అక్కున చేర్చుకున్నప్పుడే ఆ జ్యోతి అనుదినము కళకళలాడుతూ వెలుగుతుంది. 10 తరాలకు సరిపడా కాంతిని ప్రసవించి భర్త జీవితాన్ని నందనవనం చేస్తుందనే సంగతి చాలా ఆలస్యంగా గ్రహించాను చిత్ర. పుట్టి పెరిగిన ఊరిని, కనిపించిన తల్లిదండ్రులను, ఆడిపాడిన స్నేహితులను వదులుకుని తనది అనుకునే మనస్సు, శరీరము భర్త అనబడే వ్యక్తికి హృదయపూర్వకంగా సమర్పించి ముక్కు మొహం తెలియని ఎరుగని అతని వెంట 1000 ఏళ్ల పండుగగా జంటగా ఉండాలని అభిలషిస్తూ ఊహల్లో అతన్ని చిత్రించుకుని భావాల్లో రూపొందించుకుని అనుక్షణం అతని శ్రేయస్సుని కాంక్షిస్తూ కొవ్వొత్తిలా కరిగిపోయే స్త్రీమూర్తి మహోన్నత వ్యక్తిత్వాన్ని నాలా అహంకారంతో నిరసించేటటువంటి మగవాడి బతుకు వ్యర్థం, నిరర్ధకం, అర్ధరహితం కావటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. భారంగా నిట్టూరుస్తూనే అన్నాడు ధనుంజయ్. సుచిత్ర నోరు తెరిచి విభ్రాంతిగా అతన్ని చూడసాగింది. ఈ పశువు ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నాడా అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు వెళ్ళేటప్పుడు అన్న మాటలు నిజమైపోయాయి చిత్ర. నువ్వు లేని 3 రోజుల్లోనే 3 తరాల బాధ అనుభవంలోకి వచ్చింది. 3 యుగాల వియోగం నన్ను కుంగతీసింది. 3 జీవితాలకు సరిపడే వేదన, ఆందోళన. ఇక నువ్వు కనిపించవేమోననే భయంగా మారి బ్రహ్మరాక్షసిలా రాత్రింపగళ్ళు నన్ను పీక్కుని తినదంటే నమ్మగలవా నువ్వు? మనస్సు గాయపడితేనే మనిషిలో రచనాశక్తి ఆవిర్భవిస్తుంది. కోరుకునే వ్యక్తి దూరమైతేనే హృదయం ఆ విలువను, ఆ ఆలంబనలో ఉన్న తీపిని, ఆ ఆధారం ఇచ్చే చేయూతను గుర్తిస్తుంది. వియోగం తేలేని మార్పులే ఈ పృథివిలో లేవు. కనిపించని తోడు, తెలియని నీడ, ఓదార్చే మమత, ప్రేమించే మనస్సు, సేద తీర్చే విశ్రాంతి భార్య ఒడిలోనే లభిస్తాయని ఎరుగని ప్రతి భర్త పరమ మూర్ఖుడితో సమానం అనుకో. చిత్ర, ఇది ఎక్కడో చదివి నీ దగ్గర ఒప్పగిస్తున్నానని మాత్రం భావించకు. నా అంతరంగంలో భావోద్రేకం భాషా రూపంలో నీ ముందుకి పరుస్తూ ఉన్నానంతే అంటూ వంగి
ఆమె నుదురును ముట్టుకుని చూసి మందులు వేశాడు. తాగేసి వెనక్కు వాలి పడుకుంటూ అతన్ని పరీక్షగా పరిశీలించసాగింది సుచిత్ర. ధనుంజయ్ కూడా ఆమెనే తదేకంగా చూడసాగాడు. 5 నిమిషాలు నిశ్శబ్దంగా కాల ప్రవాహంలో అంతర్లీనమైపోయాయి. ఆ లెటర్ని ఏం చేస్తారు? హఠాత్తుగా అడిగింది. దాచుకుంటాను చెప్పాడు అతను. దాచి నేను ఆశించినట్టుగా భగవంతుడు అనుగ్రహిస్తే ఉపయోగించుకుంటాను. అంటే ఆ రోజంటూ నా జీవితంలో వస్తే చెప్తాను. నాకేమీ అర్థం కావట్లేదు మీ మాటలు. అయితే మంచిదే, నిద్రపో, ముంగులు మెల్లగా సవరిస్తూ అన్నాడు. మూతలు పడే కళ్ళను బలవంతాన తెరిచి అప్పుడప్పుడు చూస్తూ ఉన్న సుచిత్రకి ధనుంజయలోని ఆ మార్పు కలలా కరిగిపోకుండా శాశ్వతంగా ఉంటే ఎంత బాగుండును అని పదే పదే అనిపించసాగింది. ఆ రాత్రంతా జ్వరాన్ని నోట్ చేయటం, సుచిత్రను బలవంతంగా లేవదీసి మందులు బింగించడం సరిపోయింది ధనుంజయ్కి. సుచిత్ర ఎంత వారించినా వినకుండా మన్నాడు ఆమెతో పాటుగా తను కూడా సెలవు పెట్టేసి సుచిత్రను తీసుకుని వెళ్ళి డాక్టర్కి చూపించి మందులు పళ్ళు కొని తీసుకుని వచ్చి ఆమెను ఇంటి దగ్గర దింపి వెళ్ళి మధ్యాహ్నం 1 గంటకు వచ్చాడు మళ్ళీను. సాయంత్రం దాకా తండ్రి కొడుకులకు ఆటలతో సరిపోయింది. రవిచంద్ర వచ్చి రాని మాటలు ధనుంజయ్కి ముద్దు వచ్చేవి. వాణ్ణి అదే పనిగా వాగిస్తూ సుచిత్ర చేత మందుల్ని మింగిస్తూ ఉండగానే సమయం 7 అయిపోయింది. రవిచంద్రకి అన్నాన్ని తినిపించి నిద్రపుచ్చి సుచిత్రకు భోజనం పట్టుకొచ్చింది వర్ధనమ్మ. ధనుంజయ్ వెళ్ళి భోజనం చేసి మళ్ళీ వచ్చాడు. ఆ రాత్రి హాల్లో ఉన్న సోఫాలో పడుకుని మధ్య మధ్య సుచిత్రను అబ్జర్వ్ చేస్తూ గడిపేశాడు. 3వ రోజుకి కాస్త సుచిత్ర కాలు స్వాధీనంలోకి వచ్చింది. ఆ రోజు కూడా ఆమె చేత సెలవును పెట్టించి తను ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు ధనుంజయ్. రాత్రి 9 గంటల దాకా కూర్చుని వెళ్ళిపోయాడు. 4వ రోజు నుంచి కాలు బాగా నయమయ్యేదాకా రిక్షాలో ఆఫీస్కి వెళ్ళి వచ్చేది సుచిత్ర. ఆమెను రిక్షా దింపి తీసుకుని వచ్చి జాగ్రత్తగా సీట్లో కూర్చోబెట్టి మళ్ళీ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి రిక్షా ఎక్కించేసేవాడు ధనుంజయ్. సుచిత్ర ఎంత వారించినా ప్రయోజనం లేకపోయింది. ఇది ఆఫీస్లో హాట్గా అంతా వ్యాపించేసింది. వ్యవహారం కమిషనర్ దాకా పోయింది. ఆ రోజు అందరినీ సమావేశపరిచి ధనుంజయ్ని ప్రశ్నించారాయన. సుచిత్ర నా భార్య అని తనే నలుగురిలోనూ చెప్పుకోవాల్సి వచ్చింది ధనుంజయ్కి. అదంతా విన్న సుచిత్ర చిన్నగా నవ్వుకుంది. ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక టైంలో వచ్చి కొడుకుతోటి ఓ అరగంట గడిపి వెళ్ళేవాడు ధనుంజయ్. వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెచ్చి ఇచ్చి వెళ్ళేటప్పుడు రవిచంద్ర నుంచి ముద్దులు తీసుకుని వెళ్ళేవాడు. రావద్దని మొహం మీద బాహాటంగా అనేయలేక మౌనాన్ని వహించింది సుచిత్ర. వర్ధనమ్మ కప్పుతోటి కాఫీ ఇచ్చేది. సుచిత్రకి అది ఇష్టం లేదని తెలిసి అతను నా కల్లుడు, నేనెక్కడుంటే అదే నా ఇల్లు, ఇంటి అల్లుడిని మర్యాద చేయటం నా బాధ్యత అని స్పష్టంగా గట్టిగా చెప్పేసింది ఆవిడ. జీతాలు ఇచ్చారు. దీపావళి 2 రోజుల్లోకి వచ్చింది. సుచిత్ర డబ్బుని తీసుకుని అంతా వెళ్ళిపోయేదాకా చూసి టైప్రైటర్ మూసి వేస్తూ ఉన్న ధనుంజయని సమీపించి తీసుకోండి అంది డబ్బున్న చేతిని ముందుకు చాపుతూ. దేనికి? ఆశ్చర్యంగా పైకి లేచాయి అతని కనుబొమ్మలు. మీరు నా కోసం ఎంత ఖర్చు చేశారో నాకు తెలియదు కదా. అవసరంలో ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ ముభావంగానే అంది. ఈ డబ్బు నువ్వు నాకెందుకు ఇస్తున్నావో గ్రహించలేనంత మూర్ఖుణ్ణేమీ కాదు నేను. ఒకప్పుడు నువ్వు ఇవ్వటమే చాలు అని తీసుకున్న రోజులున్నాయి. అవి అమ్మకు భయపడి ఇప్పుడు నేను సర్వస్వతంత్రుణ్ణి. ఇంటి బాధ్యతలు నా మీద ఎంత ఉన్నా నా భార్యకి మందు కూడా ఇప్పించుకోలేనంత హీనస్థితిలో అయితే లేను నేను. ఈ డబ్బు అయితే ఇచ్చి నా మనస్సుని గాయపరచగలవు కానీ ఆ రాత్రంతా మేలుకు నుండి నిన్ను కాపాడినందుకు నాకేమిస్తావు? సూటిగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వినగానే సుచిత్ర తడబడింది. చూడు చిత్ర, నువ్వు మన మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంత తెంచుకోవాలని చూసినా నేను తెంచుకోలేను. దయచేసి నన్ను భర్తగా భరించలేకపోయినా స్నేహితునిగానైనా నీ మంచి చెడులు చూడనివ్వు. చచ్చిన పాముని చంపటమే నీకు వేడుకైతే నీ ఇష్టం కానివ్వు. దీర్ఘంగా నిశ్వసించాడు ధనుంజయ్. అతని మాటలు విన్న సుచిత్ర ఏమీ అనలేక వెనుదిరిగి వెళ్ళిపోయింది.
ఆ రోజు దీపావళి. మతాబా సామాన్లు ప్యాక్ చేయించి రిక్షాలో సుచిత్ర ఇంటికి ముందు వచ్చి దిగాడు ధనుంజయ్. నాన్నా నాన్నా అంటూ గబగబా అడుగులు వేసుకుంటూ వచ్చి చేతుల్లోకి ఒక్కసారిగా ఉరికాడు రవిచంద్ర. వాణ్ణి గుండెలకు అదుముకుని ముద్దు పెట్టుకుని తెచ్చిన కొత్త బట్టలు వేసి స్వీట్ చేతికిచ్చాడు. రవిచంద్ర వెళ్ళి తల్లికి చూపించాడు వాటిని. సుచిత్ర ఓసారి వాడిని చూసి మొహం తిప్పుకొని వంటలో వర్ధనమ్మకు సాయం చేయసాగింది. ఆవిడ యథావిధిగా అల్లుడికి కాఫీ ఇచ్చి వచ్చి, ఈరోజైనా కాస్త అబ్బాయిని భోజనం చేయమనవే బతిమిలాడుతున్న ధోరణిలో అంది వర్ధనమ్మ. సుచిత్ర ఏమీ మాట్లాడలేదు. వంట పూర్తయింది. భోజనానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉన్న సుచిత్రను అనుమానంగా చూస్తూ అతన్ని ఉపవాసం ఉంచి, నేను తినలేను తల్లి, నా నోటికి ముత్తపోదు, నువ్వు చందు తినండి నిష్ఠూరంగా అంది వర్ధనమ్మ. ఎవరూ పస్తులు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, వెళ్ళి పిలు గంభీరంగా అంది సుచిత్ర. గుమ్మం దాకా వెళ్ళి ఆగిపోతూ, నువ్వే పిలు, నువ్వు చెప్తే గానీ అతను రానని చెప్పాడు నాకు అంటూ వెనక్కి తిరిగి వచ్చేసింది ఆవిడ. ఇంకేమీ మాట్లాడలేని సుచిత్ర, చందు మీ నాన్నని భోజనానికి రమ్మను కొడుకును పంపించింది. రవిచంద్ర వెళ్ళి తంటి చెయ్యి పట్టి లాక్కునొచ్చాడు. ఏమిటి వీడిలా తీసుకొచ్చాడు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ధనుంజయ్ సుచిత్ర వర్ధనమ్మలను అదే పనిగా చూస్తూ. భోజనానికి ముసిముసిగా నవ్వుతూ అంది వర్ధనమ్మ. నేను హోటల్కి వెళ్ళిపోతాను, మీరు చెయ్యండి వెనక్కి తిరుగుతూ అన్నాడు. అవసరం ఏమీ లేదు, మీరు వచ్చి కూర్చోండి, వడ్డిస్తాను ముక్తసరిగా అంది సుచిత్ర. అత్తయ్య గారి పోరుతో తప్పనిసరిగా పిలుస్తున్నావని నాకు కూడా తెలుసు. నేను వచ్చింది పండుగ రోజు నా భార్యాబిడ్డలతో గడపాలని, భోజనానికేమీ కాదు. నా వాటా కూడా నువ్వే తినేసేయి అంటూ వాకిట్లోకి వచ్చేశాడు. వెళ్ళిపోతున్నాడే, వెనక్కి పిలు ఆదుద్దాగా అంది వర్ధనమ్మ అతను ఎక్కడ వెళ్ళిపోతాడోనని. తిననంటే బలవంతం దేనికి విసుగ్గా చూసింది సుచిత్ర. ఇదేం చోద్యమే తల్లి, వద్దంటే మాత్రం వెళ్ళి బతిమలాడి తీసుకొస్తే రాకేం చేస్తాడు? అసలు తను తినటం నీకు ఇష్టం లేదులే, పండుగ రోజున కూడా కార్పణ్యమేనా? అతను తిననప్పుడు నాకెందుకు అంటూ వెళ్ళి పెరటి గుమ్మంలో చతికిల పడింది వర్ధనమ్మ. బాగుంది, అంతా కలిసి నన్ను ఇరుకును పెట్టడం నేర్చుకున్నారు. విసవిసలాడుతూ వెళ్ళి బట్టలు మార్చుకోబోతూ ఉన్న ధనుంజయ్ చెయ్యి పట్టి బలవంతంగా లాక్కొచ్చి పీటల మీద కూలేసి తను కూడా వెళ్ళి పక్కనే కూర్చుంది. చిరునవ్వుతోటి లేచి వెళ్ళి వడ్డన ప్రారంభించింది వర్ధనమ్మ. అనుగ్రహ సమర్థులు ఆడవాళ్ళు మెల్లగా అంటూ అన్నం ముద్దని కలిపాడు ధనుంజయ్. సుచిత్ర ఏమీ మాట్లాడలేదు. కొడుక్కి తినిపిస్తూ తను తినసాగింది. వర్ధనమ్మ ఏ పదార్థం వేయబోయినా వద్దని చేతులు అడ్డం పెట్టి ఆవిడ అటు తిరగగానే ఇటు సుచిత్ర కంచంలోని పదార్థాలు ఒక్కొక్కటే మాయం చేయసాగాడు ధనుంజయ్. అది చూసిన సుచిత్రకి ఒళ్ళు మండిపోయింది. పెద్దమ్మా, ఇద్దరికీ కలిపి నా కంచంలోనే వడ్డించేసే, నువ్వు తెచ్చినవి నచ్చటం లేదట పాపం, అవి నా కంచంలో పావనం కావాలి కాబోసు అక్కసుగా చూస్తూ అంది. మొదట వర్ధనమ్మకి ఏమీ అర్థం కాలేదు. కాస్త అర్థమైనాక మొహం వికసించింది. మొత్తం మీద భార్యాభర్తలిద్దరూ కొడుకుతో పాటు ఒకే కంచంలో భోజనం పూర్తి చేశారు. ధనుంజయ్ గదిలో మంచం మీద పడుకున్నాడు. సుచిత్ర ఒక్కపొడి తెచ్చి తీసుకుని వెళ్ళిచ్చింది. ఒక్క క్షణం ఉండు అంటూ కూడా తెచ్చిన బ్యాగులో నుంచి ఓ చీర తీసి ఆమె చేతుల్లో ఉంచాడు. ఇప్పుడు ఇదెందుకు అడిగింది. కట్టుకునేందుకు చిరునవ్వుతో మంచం మీద వెనక్కి వాలాడు. మీ చేతిన ఉన్న వాచి ఏది? హఠాత్తుగా అతని చేతి మీద దృష్టి పడింది ఆమెకు. అతని వాచి మీద తెల్లగా టాటూలాగా వాచి ముద్ర పడి ఉంది. ధనుంజయ్ తడబడ్డాడు. ఏమైంది, మాట్లాడరే? తాకట్టు పెట్టాను తలదించుకున్నాడు. ఓహో, ఆ డబ్బుతోనే ఇవన్నీ తెచ్చారన్నమాట. మీరు తేలేదని ఇప్పుడు ఇక్కడ ఎవరు బాధపడుతున్నారు? కోపంగా చూసింది. చాలా పొరపడ్డావు. నాన్నగారి మందుల కోసమని వారం క్రితమే పెట్టాల్సి వచ్చింది. ఈ షోకులన్నీ సొంత అర్జనంతోనే వచ్చినవే అన్నాడు నిదానంగా. అంత అవసరం ఏమొచ్చింది మీకిప్పుడు? సుచిత్ర నొసలు ముడిచింది. నువ్వు వెళ్ళాక చాలా మార్పులు వచ్చాయి ఇంట్లో.
అవన్నీ నీకు చెప్పి నిన్ను బాధపెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు. నా కష్టసుఖాల్లో పాలు పంచుకునే గృహిణివి కాదు ప్రస్తుతం నువ్వు. స్వేచ్ఛ స్వాతంత్రాల కోసమని కట్టుకున్న వాడిని వదిలేసి వచ్చిన సుకుమారివి. నా బాధలు కన్నీళ్లు నీకెందుకులే. నిష్ఠురత వ్యక్తం అయ్యింది అతని కంఠంలో గద్గదంగా మారిపోతూ. చప్పున మొహాన్ని తిప్పేసుకున్నాడు అతను. సుచిత్రకు అతని బాధ ఏమిటో ఆ క్షణంలో బాగానే అర్థమైంది. అతన్ని చూస్తూ ఉంటే జాలి వేసింది కూడా. కానీ పైకి ఏమీ ప్రకటించకుండా బయటకు వచ్చేసింది. సుచిత్ర ఆ రోజు తన పక్కన కూర్చుని బలవంతంగా తన పరిస్థితుల గురించి విని తన బాధల్లో పాలు పంచుకుంటుందని అభిప్రాయపడ్డ ధనుంజయ్ ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో దిగాలు పడిపోయాడు. వెంటనే ఆగ్రహం పౌరుషం కూడా వచ్చాయి. తనంతట తనుగా సుచిత్ర వచ్చేంత వరకు ఇక అక్కడికి రాకుండా తన రూమ్కి వెళ్ళిపోవాలనే క్షణికావేశం ఉప్పెనలాగా వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసింది అతన్ని. మరుక్షణంలో వివేకం అది సబబైన పని కాదని హెచ్చరించడంతో పడుక్కుని అలాగే ఆలోచించసాగాడు. రోషన్తో వెళ్ళిపోతే సుచిత్ర మరింత దూరమైపోతుంది. రవిచంద్రను చూడకుండా ఇక తను ఉండలేడు. గురి చూసి ఆమె మనస్సు కరిగి ద్రవించేలాగా విసిరాలి మరో బాణాన్ని. అప్పుడు కానీ సుచిత్ర తనను పట్టించుకోదు. ధనుంజయ్కి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. సుచిత్ర వర్ధనమ్మలు దీపాలను వెలిగించి మెట్ల మీద అరుగుల మీద పెట్టారు. వర్ధనమ్మ చందు చేత దివిటీ కొట్టించి ధనుంజయ్ తెచ్చి ఇచ్చిన స్వీట్ తినిపించింది. సుచిత్ర పడక్కుర్చీలో కూర్చుని వీధిలోని అట్టహాసాన్ని పరికిస్తూ ఉంది. ధనుంజయ్ కొడుకు చేత మతాబా సామాన్లు కాల్పిస్తూ వాడి కళ్ళల్లో వెలిగే అపూర్వ కాంతిని గుర్తించి పితృహృదయం ఉప్పొంగి మాటిమాటికి దగ్గరకు తీసుకుని ముద్దులాడేసేవాడు. ఇదంతా గమనించిన సుచిత్ర మనస్సు తేలిగ్గా నిట్టూచింది. ఇన్నాళ్లకు భార్యాబిడ్డలకి ఏమివ్వాలో తెలిసి వచ్చింది ధనుంజయ్కి. ఇంకెన్నాళ్ళలో అతన్ని దూరంగా ఉంచడం భావ్యం కాదు. మానసికంగా శారీరకంగా కూడా తన కోసం చాలా పరితపిస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా చాలా సమస్యలలో ఇరుక్కుని ఉంటాడు. బాధ్యతలు కూడా బాగానే లొంగదీసినట్టుగా ఉన్నాయి. ఇంకా తన అలాగా అతన్ని నిర్దాక్షిణ్యంగా నెట్టేస్తే భరించలేని ఆందోళనలతోటి ఏ పిచ్చి పనులు చేస్తాడో ఏమో. క్షణంసేపు అతన్ని చూస్తూ ఉంటే సుచిత్రకు భయం వేసింది. అంతలోనే పట్టుదల ఆమె స్త్రీ హృదయాన్ని మమతను అణిచిపెట్టి ఒక నిర్ణయానికి కలిగేలాగా చేసింది. తల పంకిస్తూ అలాగే కుర్చీలో వెనక్కు వాలింది. చిచ్చుబుడ్లు భూచక్రాలు కాల్చినప్పుడు రవిచంద్ర ఆనందానికి సంబరానికి అంతు లేకుండా పోయింది. చప్పట్లు కొట్టి ఎగురు గంతు వేస్తూ ఉన్నాడు వాడు. వాడి సంతోషం గమనించిన కొద్దీ ధనుంజయ్లో ఉత్సాహం పెల్లుబికింది. తండ్రి కొడుకుల ముద్దు ముచ్చట్లు గమనించిన కొద్దీ అందులో భాగం పంచుకున్నందుకు సుచిత్ర మీద పీక వరకు కోపం వచ్చేసింది వర్ధనమ్మకు. సుచిత్ర తెచ్చిపెట్టుకున్న నిర్లిప్తతను ప్రదర్శిస్తోందే గాని మనస్సు ధనుంజయ్ అనురాగానికి మెత్తబడుతూనే ఉంది. మొత్తం మీద 11 కావటంతో తండ్రి భుజం మీద అలాగే వాలి నిర్దమతతో మూసుకుపోయే కళ్ళను బలవంతాన తెరిచి చూస్తూ ఉన్నాడు రవిచంద్ర. అంతటితోటి ఆ వేడుకను ముగించి వాణ్ణి ఎత్తుకుని లోనికి వచ్చాడు ధనుంజయ్. వర్ధనమ్మ మడత మంచం వాల్చి వాణ్ణి పడుకోబెట్టింది. సుచిత్ర గదిలోనికి వెళ్ళి మంచం మీద వాలింది. అతనికి పక్క ఎక్కడ వేయను లోనికి వచ్చి అడిగింది వర్ధనమ్మ. సోఫాలో వెయ్యి మెల్లగా అంది. బాగుంటుందా గొణుగుతున్నట్టుగా అందావిడ. దేనికి బాగు? ఏమీ పర్వాలేదు వెయ్యి విసుగ్గా చెప్పింది. మళ్ళీ నెలలు ముడిదితే ఎలాగూ తప్పదు. కాస్త నా మాట విను. పోనీ ఈ పండగ నాడైనా లోనికి పిలు నచ్చ చెప్తున్నట్టుగా మెల్లని స్వరాన అంది వర్ధనమ్మ. గదిలోని సంభాషణ ధనుంజయ్ చెవికి చేరుతూనే ఉంది. వద్దని చెప్పటంలే, నా మనసు బాగలేదు అటువైపు తిరిగి పడుక్కుంటూ నిష్కర్షగా అనేసింది. మీ పెదనాన్నకే లొంగందానివి, నా మాట వింటావా నువ్వు? విసవిసలాడుతూ బయటకొచ్చి ధనుంజయ్కి పక్కా సోఫాలో వేసింది. కామ్గా వెళ్ళి పడుక్కున్న ధనుంజయ్ వర్ధనమ్మ చందు పక్కన మేను వాల్చింది. 1 గంటకి ధనుంజయ్ లేచి వర్ధనమ్మ గారి వైపు అనుమానంగా చూశాడు. ఆవిడ చటుక్కున కళ్ళు మూసుకుంది. ఆవిడ నిద్రపోతోందని నిర్ధారించుకున్నాక సోఫా దిగి గదిలోనికి వెళ్ళి కొద్దిగా తలుపులు జాళ్ళ వేసి సుచిత్ర మంచాన్ని సమీపించాడు. ఎన్నడూ లేనిది
కొత్త పెళ్లి కొడుకులాగా గుండెలు దడదడలాడినాయి. అతని ప్రవర్తనకి అతనికే నవ్వొచ్చింది. అదంతా సుచిత్ర మహిమ. తనంటే ఓ విధమైన గౌరవాన్ని భయాన్ని కూడా రేకెత్తిస్తోంది. ఇప్పుడు ఆమె విగ్రహం అదే ఇది వరకైనట్లయితే చివరికి విడిపోయే రోజున కూడా ఆమెను దుర్మార్గంగా అనుభవించి వదిలిన సంఘటన ఆ క్షణంలో అతనికి గుర్తుకొచ్చింది. గతంలో ఈ సుచిత్రతోనే కాపురం చేశాడు అంటే అతనికే ఆశ్చర్యం కలుగుతోంది. ఒకప్పుడు తన చేతుల్లో మైనపు ముద్దగా మారిపోయి సర్వాన్ని అర్పించేసిన వ్యక్తిని తాకటానికి అతనికి ఈ రోజున ధైర్యం చాలటం లేదు. తటపటాయిస్తూనే వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. తర్వాత కథ నెక్స్ట్ ఎపిసోడ్లో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.